పొత్తిళ్లలోని పసిబిడ్డ కడుపు నిండుగా పాలు తాగితే అమ్మకు అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు. అయితే కొంతమంది చంటి పిల్లలు పాలు తాగిన కాసేపటికే తాగిన పాలన్నీ కక్కుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు పెరుగు తరకల్లాగా వాంతవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు చంటి బిడ్డకు ఏమైందోనని తల్లిదండ్రులు ఒకటే ఆందోళన చెందుతూ ఉంటారు. పసిపిల్లలు తాగిన పాలన్నీ కక్కుకుంటున్నప్పుడు అన్ని సందర్భాల్లోనూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటారు డాక్టర్లు. అసలు చంటి పిల్లలు తాగిన పాలను కక్కుకోవడానికి వెనుక కారణాలేంటి? ఈ సమస్యకు చికిత్స ఎప్పుడు అవసరం? పసిబిడ్డల్లో పాలవాంతి గురించిన పూర్తి వివరాలని ఇప్పుడు తెలుసుకుందాం. మదర్ మిల్క్ ఎక్కువ తాగడం వల్ల పాలు కక్కేస్తుందని కంప్లైంట్ చేస్తుంటారు. సో క్వశ్చన్ ఏంటంటే, బేబీకి పాలు తక్కువైనాయా లేదా ఎక్కువైనాయా ఎలా తెలుసుకోవాలి, ఎలా పెట్టాలి? సో ఇందులోని ఫస్ట్ గుర్తున్న విషయం ఏంటంటే, బేబీస్కి ఒక టైమింగ్ అని, ఒక లిమిట్ అని, ఒక లిమిట్ ఉండదండి. వాళ్ళు ఇష్టం వచ్చిన ఫీడింగ్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని బేబీస్ హాఫ్ అన్ అవర్ ఫీడింగ్ తీసుకుంటూ ఉంటారు. కొంతమంది 1 అవర్ తీసుకుంటారు, కొంతమంది 2 అవర్ బ్రేక్ తీసుకుంటారు, కొంతమంది 3 to 4 అవర్ బ్రేక్ తీసుకుంటారు. ఇది బేబీ టు బేబీ బట్టి మారుతూ ఉంటుంది, వాళ్ళ కెపాసిటీ బట్టి మారుతూ ఉంటుంది. దీనివల్ల మనం వాళ్ళని పుష్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. ఈ కాన్సెప్ట్ని మనం ఏమంటామంటే ఆన్ డిమాండ్ ఫీడింగ్. బేబీ ఎన్నిసార్లు లెగిస్తే, ఎంతసేపు తాగితే, ఎన్నిసార్లు తాగితే అన్నిసార్లు మనం ఫీడింగ్ ఇవ్వాల్సిందే. సో బేబీ ఎప్పుడు లెగిసినా, నైట్ లెగిస్తున్నా, నైట్ పగల లెగిస్తున్నా, ఎంతసేపు లెగిస్తున్నా, ఎన్నిసార్లు లెగిసినా బేబీ ఇష్టమే. 5 minutes తాగుతాడా, 15 తాగుతాడా, 10 minutes తాగుతాడా, బేబీ ఇష్టం. ఆన్ డిమాండ్ ఫీడింగ్ ఇస్తూ ఉంటే బేబీస్కే ఒక ఆటో రెగ్యులేషన్ ఉంటుందండి. అంటే పాలు సరిపోతుంది అనుకోండి, బ్రెయిన్ లేపుతుంది, అరే బాబు పాలు తాగాలి, మళ్ళీ లెగుస్తాడు, మళ్ళీ ఏడుస్తాడు, మళ్ళీ పాలు పెడతాం, పాలు పెట్టిన తర్వాత మళ్ళీ కాసేపు పడుకుపోతాడు. కొంతమంది ఆకలిగా హాఫ్ అన్ అవర్ తాగుతారండి, కొంతమంది 1 hour 2 hours తాగుతూనే ఉంటారు. ఎవ్రీథింగ్ ఇస్ అలౌడ్ ఫర్ ద బేబీ. బేబీ ఏమంటే అదే కరెక్టు. దీన్నే ఆన్ డిమాండ్ ఫీడింగ్ అంటామండి. పాలు తాగిన ప్రతిసారి బర్పింగ్ ఇవ్వాలండి. భుజం మీద వేసుకొని కింద నుంచి పైకి, సీట్ ఎల్బో దగ్గర పెట్టుకొని, హెడ్ దగ్గర పెట్టుకొని, చెయ్యి చుట్టుపక్కల పెట్టుకొని. బర్పింగ్ ఈజ్ ద మోస్ట్ కామన్ ఇంపార్టెంట్ థింగ్. పిల్లలకి ఎక్కువ రావడానికి, పిల్లలు పాలు కక్కడానికి మెయిన్ కారణం ఏంటంటే బర్పింగ్ అండి. ఫస్ట్ మంత్ ఒక హాఫ్ అన్ అవర్ బర్పింగ్ అవ్వాల్సి వస్తుంది, సెకండ్ మంత్ పావు గంట, థర్డ్ 4th మంత్ నుంచి ఇంకా 5-10 minutesకి బర్పింగ్ అయిపోతుందండి. సో ప్రతిసారి ఫీడింగ్ పోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు బర్పింగ్ ఇస్తూనే ఉండాలండి. సీట్ ఎక్కడ ఉండాలి, హెడ్ ఎక్కడ ఉండాలి, చెయ్యి మెడ చుట్టుపక్కల ఉండాలి. ఇలా కింద నుంచి పైకి బర్పింగ్ చేస్తూ ఉంటే హాఫ్ అన్ అవర్ చేస్తే తాగిన పాలు గ్యాస్ బయటకు వెళ్ళిపోయి పాలు కిందకి వెళ్ళి హ్యాపీగా పడుకుంటారండి.